నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అదృష్టం అనేది మీకు ఎలా కలిసి రాబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఓం శ్రీ కనకదుర్గా తల్లి జ్యోతిష్యాలయం అండి. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ కృష్ణంరాజు గారు. గత 24 సంవత్సరాల అనుభవంతో కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని ఫోన్ ద్వారా పూర్తి జ్యోతిషం చెప్తున్నారు. ప్రేమ పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఇలా ఎటువంటి సమస్యలు ఏవైనా కూడా 100% పరిష్కారం చెప్పబడును. గురూజీ గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9100075988. రీసెంట్గా నేను కూడా కొన్ని సమస్యలకు గురూజీని సంప్రదించానండి. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి సంప్రదించండి. వృషభ రాశి వారు, మీరు పడుతున్న బాధ, మీ మనసులో రేగుతున్న అలజడి, ఎవరికి చెప్పుకోలేక పడుతున్న ఆవేదన నాకు పూర్తిగా అర్థమవుతుందండి. గడిచిన కొన్ని రోజులుగా మీ జీవితంలో ఊహించని ఒడిదుడుకులు, ఆర్థిక పరమైన సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టాయి. ముందుకు వెళ్లాలో వెనక్కి తగ్గాలో తెలియని అస్థిరత, లోపల అంతా ఓ రకమైన భయం మరియు ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుజిని సంచార ప్రభావం వల్ల కుటుంబంలో మాటల కలహాలు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ప్రశాంతతను కరువు చేశాయండి. అయితే ఎంతో దయగల హృదయంతో అందరికీ మంచి చేసిన చివరికి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి. ఈ రోజు మనం కేవలం సమస్యల గురించి మాత్రమే కాదండి, ఈ ఆగస్టు 4, 5, 6, 7, 8 తేదీలలో రాబోయే మార్పుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా వృషభ రాశి వారంటేనే స్థిరత్వం, ప్రశాంతత మరియు ఆచరణాత్మక ధోరణికి నిలయమండి. మీ మనసులో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కూడాను ఇతరులను త్వరగా నమ్మి కొన్నిసార్లు మోసపోతూ ఉంటారు. ఎవరైనా చిన్న మాటన్నా మీ మనసు తీవ్రంగా గాయపడుతుంది. అయితే గ్రహాల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఈ సున్నితమైన లక్షణాలను తట్టుకోవడం మీకు కష్టంగా మారుతుందండి. వృషభ రాశి వారు కృత్తిక 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు నక్షత్రాలు పుట్టిన మీ స్వభావం, పట్టుదల, కఠిన శ్రమ నిజంగా ఎంతో ప్రత్యేకమైనవండి. మీరు ఏ పనైనా చాలా శ్రద్ధగా, ఇష్టంతో పూర్తి చేస్తారు. నిజాయితీకి పెద్దపీట వేస్తూ లౌకిక సుఖాలను కోరుకుంటూ ఉంటారు. మోసాలను అస్సలు సహించలేరు. సాధారణంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడాను కోపం వస్తే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్ని విషయాలలో విపరీతమైన మొండితనం ప్రదర్శించడం, కొత్త మార్పులను త్వరగా స్వీకరించలేకపోవడం మీ బలహీనతలండి. వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరండి. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలను విని తుదకు తాము అనుకున్నదే చేస్తూ ఉంటారు. భాగస్వాములు, మిత్రులు ధైర్యవంతులు, ప్రతిభావంతులుగా ఉండరు. తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారండి. కాబట్టి కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది. వీలునామాలు లభిస్తాయండి. వంశపార్యపరంగా ఆస్తుల అభివృద్ధి ప్రారంభంలో కుంటుపడుతుంది. వీరికి వంశపార్యపరంగా లభించే ఆస్తుల కన్నా కూడా ప్రచారము అధికంగా ఉంటుందండి. అన్ని విషయాలలో ఖచ్చితంగా వ్యవహరిస్తారు. అయితే వ్యాపార విస్తరణలో భారీ వైపు బంధువుల సహకారం లభిస్తుందండి. లెక్కల విషయంలో ఎవరికి కూడా మినహాయింపులు అయితే ఉండవు. కూతురు విషయంలో మాత్రం కొంత వెసులుబాటు అయితే ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా లాభిస్తాయండి. కష్టాలు భయపెట్టినా కిందకు పడతోయవు. అదృష్టాన్ని దగ్గరగా జీవితం నడుస్తూ ఉంటుంది. మీ ప్రతి విషయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తూ ఉంటారు. సన్నిహితులు సహితము విమర్శిస్తూ ఉంటారు. మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తూ ఉంటారండి. విలాసవంతమైన జీవితం గడుపుతారండి. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధమే ఉండదు. వివాహ అనంతరము జీవితం చాలా బాగుంటుందండి. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందండి. ఆధ్యాత్మిక విషయాలు కానీ సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయండి. వీరి స్వంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టనంత వరకు కూడా వీరికి ఇబ్బందులు ఎదురు కావు. మాట సహాయం చేసి ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి శని దశ ఎప్పుడూ కూడా యోగిస్తుందండి. కెరియర్ మరియు ఉద్యోగం విషయానికి వస్తే వీరు ఉద్యోగంలో తరచూ మార్పులు కోరుకోరు. ఒకచోటే స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు. ధన సంపాదన పొదుపు చేయడంలో వీరు చాలా గట్టి నిపుణులండి. బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఆర్కిటెక్చర్, కళలు మరియు ఫ్యాషన్ రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయండి. కార్యాలయంలో పై అధికారుల నుంచి మంచి నమ్మకాన్ని, గుర్తింపును కూడా సంపాదిస్తారు. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో నమ్మకం చాలా ముఖ్యమండి. ప్రేమ విషయంలో చాలా విశ్వాసపాత్రంగా ఉంటారండి. భాగస్వామిని ఎంతో ప్రేమగా, సున్నితంగా చూసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు భాగస్వామిపై ఎక్కువగా హక్కును
కాస్త అసూయను ప్రదర్శిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తారండి. ఇతర రాశులతో అనుకూలతను పరిశీలిస్తే కన్యా మరియు మకర రాశుల వారితో అత్యుత్తమ అనుకూలత అనేది ఉంటుందన్నమాట. కర్కాటక మరియు మేన రాశుల జలతత్వ రాశుల వారితో కూడా వీరి బంధం చాలా బలంగా ప్రశాంతంగా సాగుతుందండి. ఇక వృశ్చిక రాశి వారితో ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇద్దరి మొండితనం వల్ల కొన్నిసార్లు విభేదాలు అయితే రావచ్చు అనమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక ఈ ఆగస్టు 4, 5, 6, 7, 8 తేదీల్లో వృషభ రాశి వారికి గ్రహాల గతి ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. 4 రోజులు కూడా మీ ప్రధాన దృష్టి అంతా కూడా మీ సంపాదన కాపాడుకోవడం, కుటుంబంలో సఖ్యతను పెంపొందించుకోవడం పైనే ఉండాలి. మీ రాశ్యాధిపతి శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వలన, అలాగే కుజుడు 2వ ఇంట్లో సంచరిస్తుండడం వలన ఆర్థిక పరిస్థితిలో కొన్ని ఒడిదుడుకులు అయితే రావచ్చు. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులతో పొదుపునకు ఇబ్బంది కలగవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత అయితే ఉండాలి. తొందరపాటు, కోపానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అయితే ఇదే సమయంలో 11వ ఇంట్లో వక్రగతిలో ఉన్న శనిదేవుడు ఇస్తున్న స్థిరమైన మద్దతు మీకు శ్రీరామ రక్షలాగా నిలుస్తుందండి. మీరు పడిన కష్టానికి తగిన ఫలితాలను వృత్తి మరియు వ్యాపార రంగాల్లో బలమైన పురోగతి శని నిలకడగా మీకు అందిస్తూ ఉన్నాడు. మీ సహజమైన ఆచరణాత్మక ధోరణిని అనుసరిస్తూ తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం ద్వారా మీ ఆస్తులను, కుటుంబ ప్రతిష్టను సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ఈ ప్రత్యేక రోజులలో మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుందండి. ధైర్యంగా ముందుకు సాగండి, అంతా మంచి జరుగుతుంది. కఠినమైన పరీక్షలు, అనుకోని నష్టాలు, ఒంటరితనం, మానసిక వేదన ఎందుకు వస్తాయి అంటే జీవితంలో ప్రతి ఒక్కరి ప్రయాణంలోనూ కొన్నిసార్లు గ్రహాల గతిరీత్యా లేదంటే కాలం తెచ్చే మార్పుల వల్ల కొన్ని కష్టాలు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మనిషిని పరిణతి చెందడానికి, అసలైన వాస్తవాలు ఏంటో కళ్ళకు కట్టడానికి కాలం మనకు కొన్ని పాఠాలు కూడా నేర్పుతుందండి. జీవితం ఎప్పుడు ఒకేలాగా సాగిపోదండి. ఒక్కోసారి ఊహించని సవాళ్లు ఎదురై మనల్ని పరీక్షలోకి నెడుతూ ఉంటాయి. ప్రస్తుతం గ్రహస్థితులను గమనిస్తే కుజుడు 2వ ఇంట్లో సంచరించడం వల్ల అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, మాటల్లో కాస్త కఠినత్వం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో డబ్బు విషయాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా కష్టపడి సంపాదించిన పొదుపును కాపాడుకోవడం మీ మొదటి బాధ్యత కావాలి. కుటుంబంలో లేదంటే బంధువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, వాదనలు వచ్చినప్పుడు ఆవేశానికి పోకుండా మౌనంగా ఉండటమే నిజమైన పరిణతి అండి. అలాగే కేతువు ప్రభావం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించడం, ఆస్తుల విషయాల్లో అభద్రతాభావం కలగవచ్చు. కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితిలో ఎలాంటి పెద్ద రియల్ ఎస్టేట్ నిర్ణయాలు తీసుకోకుండా కాస్త వేచి చూసే ధోరణిలో అవలంబించుకోవాలి. అయితే ఇదంతా కేవలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదండి. మరోవైపు 11వ ఇంట్లో ఉన్న శనిదేవుడు ఇస్తున్న స్థిరమైన మద్దతుతో గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితాలు కానీ, దీర్ఘకాలిక ఆదాయం కానీ లభిస్తాయండి. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి మీ వృత్తిపరమైన పరిచయాలను, పెద్దల అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మీ రాశ్యాధిపతి శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ సృజనాత్మకత, కళలు, విద్య లేదంటే మీకు ఇష్టమైన రంగాల వైపు మళ్లించండి. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ సహజమైన పట్టుదల, నిజాయితీ మరియు ఆచరణాత్మక ధోరణి మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు పడనీయవు. ఈ కష్టాలు కేవలం మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా, ధైర్యశాలిగా తీర్చిదిద్దడానికి వచ్చిన గొప్ప జీవిత పాఠాలుగా భావించి ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుందండి. జీవితంలో ఎన్ని చిన్నపాటి అడ్డంకులు ఎదురైనా మీ సహజమైన పట్టుదల, నిజాయితీ మరియు ఆచరణాత్మక ధోరణి మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు పడనీయవండి. వృత్తి జీవితంలో ప్రారంభంలో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు లేదంటే సవాళ్లు ఎదుర్కోవడం సహజమే అయినప్పటికీ మీ దీర్ఘకాలిక గ్రహ బలాలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో నిలబెడుతున్నాయండి. ఆగస్టు 2న కుజుడు మీ 2వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కార్యాలయంలో లేదంటే వ్యాపారంలో కొన్నిసార్లు ఒప్పందాలపై బలవంతంగా చర్చలు జరపడానికి లేదా తక్షణ ఆర్థిక ప్రతిఫలాలను డిమాండ్ చేయడానికి మీ మనసు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. కానీ ఇక్కడే మీరు అత్యంత సంయమనం పాటించాలి. తొందరపాటు నిర్ణయాలకు, ఆలోచన రహితమైన గొడవలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అసలైన బలం అంతా కూడా 11వ ఇంట్లో నిరంతరం కొనసాగుతున్న వక్ర శని సంచారంలోనే దాగి ఉంది. మీ వృషభ రాశికి శని ఎప్పుడు కూడా యోగకారకుడే కాబట్టి మీరు ఎలాంటి అనవసరమైన వివాదాలకు పోకుండా మీ నిరూపితమైన ప్రతిష్టను, నిజాయితీని చాటుకుంటే ఈ నమ్మకమైన శనిశక్తి క్రమశిక్షణతో కూడిన మీ కష్టానికి తగిన ఉన్నత హోదాను, స్థిరమైన ఆదాయాన్ని అద్భుతంగా అందిస్తుందండి. అంతేకాకుండా మీ వృత్తిపరమైన ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ రాహువు మీ 10వ ఇంట్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మీ దైనందిన పనిలో సరికొత్త వినూత్న వినాదాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సాంకేతిక, ఆర్థిక లేదంటే ఇతర రంగాల్లో ఎవరు పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలను మీ సహజమైన పట్టుదలతో పరిష్కరించడం ద్వారా మీరు ఊహించని రీతిలో ఉన్నతాధికారుల ప్రశంసలను, అధికారాలను పొందవచ్చండి. ఈ ప్రయాణంలో చిన్నపాటి ఆఫీసు రాజకీయాలు లేదంటే తోటి వారి ఈర్ష్య మిమ్మల్ని ఏకాగ్రత కోల్పోయేలాగా చేయనివ్వద్దు. ఎందుకంటే మీ సహజమైన ఓర్పు, కఠినమైన శ్రమే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి మీ విస్తరిస్తున్న వృత్తిపరమైన పరిచయాల వలయంలో సరైన మిత్రులను సంపాదించుకోవడంపై దృష్టి పెట్టండి. వృషభ రాశికి తగిన మీ సహజమైన ఓర్పును, ప్రశాంత స్వభావాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ చిన్ననాటి ఆటుపోట్లు
క్రమంగా శాశ్వతమైన వృత్తిపరమైన విజయాలుగా మరియు నిజమైన ప్రజా గౌరవంగా రూపాంతరం చెందుతాయండి. ఈ రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తూ ఉంటుంది. ధైర్యంగా ముందడుగైతే సాగండి, అంతా మంచిగా జరుగుతుందండి. వ్యాపారస్తులు మరియు స్వయం ఉపాధిలో ఉన్నవారైతే కనుక ఈ ఆగస్టు మొదటి వారంలో అత్యంత వేగంగా ఆచరణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారండి. మీ ధన మరియు బుద్ధులకు అధిపతి అయిన బుధుడు 2వ ఇల్లు నుంచి 3వ ఇంట సంచరిస్తున్న ఈ తరుణంలో మీరు వాణిజ్య ఒప్పందాలను, ఆర్థిక కాంట్రాక్ట్లను ఎంతో చురుగ్గా అప్రమత్తంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. బుధుని ప్రభావంతో చిన్న ప్రయాణాలు, క్లయింట్లతో సంభాషణలు కానీ, మార్కెటింగ్ ప్రయత్నాలు కానీ విపరీతంగా పెరుగుతాయండి. కాబట్టి ప్రతి చర్చలోనూ స్పష్టత ఎంచుకోండి. అయితే ఎందుకంటే ఈ నిర్ణయాలు మీ దీర్ఘకాలిక వాణిజ్య స్థిరత్వాన్ని మరియు కూడబెట్టిన సంపాదనను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఉచ్చస్థితిలో ఉన్న మీ గురుడు 3వ ఇంట్లో ఉంటూ మీ వ్యాపార ధైర్యాన్ని, జ్ఞానాన్ని నిరంతరం విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా కుటుంబ వ్యాపారాల్లో తోబుట్టువులతో కలిసి పనిచేయడానికి ఈ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఇంతలో 11వ ఇంట్లో వక్రగతిలో ఉన్న రాహువు ప్రభావం విదేశీ క్లయింట్లు లేదంటే సాంప్రదాయేతర వస్తువులతో వ్యాపారం చేసే వారికి అపారమైన లాభాలను చేకూరుస్తుందండి. మీ సాంప్రదాయ సౌకర్య వలయం నుండి కొద్దిగా బయటకు వచ్చి వినూత్న వ్యాపార భాగస్వాముల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడం ద్వారా అద్భుతమైన పోటీ ప్రయోజనాలు పొందవచ్చండి. మరియు మీ వ్యాపార స్థాయిని మరింత కూడా పెంచుకోవచ్చు. అయితే వ్యాపారంలో లేదంటే జీవితంలో ఎప్పుడైనా చిన్నపాటి ఇబ్బందులు ఎదురైతే కృంగిపోకూడదండి. మీ సున్నితమైన మనస్తత్వం వల్ల ఇతరులను త్వరగా నమ్మి కొన్నిసార్లు మోసపోతూ ఉంటారు. కాబట్టి వాస్తవ ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఈ పరిస్థితులు కొన్ని పాఠాలు చెబుతూ ఉంటాయండి. మనలోని బద్ధకాన్ని వదిలి పూర్తి క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడం, డబ్బు విలువను, మనుషుల విలువను గుర్తించడం ఎంత ముఖ్యమో ఈ సమయం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి నిరాశ చెందకుండా వాటిని ఒక గొప్ప జీవిత పాఠంలాగా ఆహ్వానించండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక సంజీవనిలాగా పనిచేసి మీలోని నెగిటివ్ శక్తిని బయటకు పంపి పాజిటివ్ శక్తిని నింపుతుందండి. సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. ఆధ్యాత్మికంగా కూడా శివారాధన చేయడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, అలాగే మూగజీవులకు, పేదలకు, వృద్ధులకు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందండి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే వారిని, మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఎప్పుడు కూడా గౌరవించండి. గుర్తుంచుకోండి, ఈ చిన్ననాటి సవాళ్లు మిమ్మల్ని ఒక బండరాయి నుంచి శిల్పాన్ని చెక్కినట్లుగా తీర్చిదిద్దుతాయండి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఒక అద్భుతమైన విజయవంతమైన రూపంగా ఆవిర్భవిస్తారు. ఈ నెలలో మీ ఆర్థిక భద్రతను కాపాడుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అండి. మీ రాశ్యాధిపతి శుక్రుడు 5వ ఇంట్లో నీచ స్థానంలో ఉండటం వల్ల విద్య లేదంటే సృజనాత్మక రంగాలలో చిన్నపాటి పెట్టుబడులకు ఇది అనుకూలంగా ఉన్నప్పటికీను ఊహాజనిత నష్టాలు లేదంటే విలాసాల కోసం అతిగా ఖర్చు చేయడం పట్ల తీవ్రంగా హెచ్చరిస్తుందండి. అయితే ఆగస్టు 5 వరకు కూడా స్వక్షేత్రమైన 2వ ఇంట్లో బుధుడి బలమైన స్థితి మీ పొదుపును సర్దుబాటు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి మీ బడ్జెట్ను ముందే సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మిగతా నెలంతా కూడా అకస్మాత్తుగా డబ్బు చేజారిపోకుండా ఉండాలి అంటే మీ కూడబెట్టిన ధనాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 2న కుజుడు మీ 2వ ఇంట్లోకి మారడం వల్ల మీ సంపదలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడవచ్చు. విదేశీ విషయాలు, దాగి ఉన్న బాధ్యతలు లేదంటే తొందరపాటు కొనుగోలు కారణంగా మీకు అకస్మాత్తుగా ఖర్చులు ఎదురు కావచ్చు. కాబట్టి మీ ఆస్తులను గట్టిగా కాపాడుకోండి. అదృష్టవశాత్తు 11వ ఇంట్లో వక్రగతిలో ఉన్న శని నిరంతరం ఉండటం వల్ల మీ సాధారణ ఆదాయ వనరులు సురక్షితంగా ఉంటాయండి. కాబట్టి ఈ ఆర్థికంగా సున్నితమైన సమయంలో త్వరగా ధనవంతులయ్యే ప్రమాదకరమైన పథకాలను వెంబడించడం కంటే కూడా మీ దైనందిన ప్రయత్నాల ద్వారా మీరు సంపాదించిన దాన్ని కాపాడుకోవడంపైనే పూర్తిగా దృష్టి అయితే పెట్టండి. ఇక ఆగస్టు 2న కుజుడు మీ మొదటి ఇల్లు నుండి 2వ ఇంట్లోకి మారడంతో మీ శారీరక శక్తిని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ మార్పు తక్షణ శారీరక వేడిని తగ్గించినప్పటికీ కూడాను ముఖం, దంతాలు లేదంటే ఆహారపు అలవాట్లకు సంబంధించిన చిన్నపాటి సమస్యలను రేకెత్తించవచ్చు. కడుపులో అసౌకర్యాన్ని నివారించడానికి కారణంగా ఉండే ఆహారాలను మరియు మానసిక ఒత్తిడి కారణంగా అతిగా తినే అలవాట్లను పూర్తిగా దూరంగా ఉంచండి. మరోవైపు ఆగస్టు 17 వరకు కూడా 3వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల మీకు అద్భుతమైన స్టామినా ఉంటుంది, కోలుకునే శక్తి కూడా లభిస్తాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన మనసుకు ప్రశాంతినిచ్చే వ్యాయామాలు, దినచర్యలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోండి. అయితే ఈ ప్రత్యేక రోజులలో మీ దైనందిన జీవితంలో కొన్ని మానసిక మరియు శారీరక మార్పులు అయితే రావచ్చండి. నలుగురితో కలిసి మాట్లాడటం, వేడుకల్లో పాల్గొనడం వంటి వాటిపై ఆసక్తి కొంచెం తగ్గుతుందండి. కానీ ఇది ఎప్పుడు కూడా తప్పు కాదు. మీలోని శక్తిని మీరు కూడగట్టుకునుకుంటున్న విశ్రాంతి సమయం అయితే ఇదనమాట. అందుకే ఎవరైనా ఏంటి ఈ మధ్య డల్గా ఉన్నావు అని అడిగితే కంగారు పడకండి.
కాస్త ఆలోచించుకోవడానికి నాకు కొంత సమయం కావాలి అని ప్రశాంతంగా చెప్పండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే ప్రపంచం కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటుందండి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే కనుక ఈ మౌనం లేదంటే ఆలోచన ధోరణి ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరేదో బాధలో ఉన్నారని లేదంటే వారిని పట్టించుకోవడం లేదని అనుకోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న మాటలు మనస్పర్ధలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండటం చాలా ముఖ్యమండి. ముఖ్యంగా తల్లిగారితో మాట్లాడేటప్పుడు కాస్త శ్రద్ధ అయితే వహించండి. వారి ఆరోగ్యం పట్ల కానీ కూడా లేదంటే కొద్దిగా జాగ్రత్త అయితే అవసరం అనమాట. అయితే మీ ఇంటికి సంబంధించిన ఏవైనా పనులు ఇల్లు కొనటం కానీ అమ్మటం కానీ లేదంటే మరమ్మతులు చేయించడం కానీ అనుకుంటే దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం అండి. మీ ఇంట్లో మీకు లభించే ప్రశాంతతే మీ అతిపెద్ద బలం. కాబట్టి బయట ప్రపంచంలోని ఒత్తిడిని ఏమాత్రం ఇంట్లోకి తీసుకురాకండి. పిల్లలతో కాసేపు సరదాగా గడపండి. వారి చిరునవ్వులు మీలోని భారాన్ని చాలా వరకు కూడా తగ్గిస్తాయండి. అయితే కుటుంబంలో సఖ్యత కొద్దిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం మీ సంభాషణ శైలియే కావచ్చండి. ఆగస్టు 2 నుంచి కుటుంబం మరియు మాటలకు స్థానమైన మీ 2వ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నందున ఆర్థిక విషయాలపై లేదంటే చిన్న చిన్న విషయాలపై మీరు కోపంతో మాట్లాడే లేదంటే కఠినమైన పదాలను ప్రయోగించే అవకాశము ఉంటుంది. కాబట్టి బంధువులతో అనవసరమైన విభేదాలు రాకుండా ఉండటానికి మీ స్వరంలో ఎప్పుడు కూడా మెతకదనాన్ని సంయమనాన్ని పాటించండి. ఆగస్టు 17న సూర్యుడు మీ 4వ ఇంట్లోకి మారటం వల్ల కుటుంబ జీవితం మరింత బాధ్యతాయుతంగా మారుతుంది. ఈ సమయంలో పెద్దలతో అహంభావ ఘర్షణలకు పోకుండా ఉండటం మంచిదండి. అయితే ఈ చిన్నపాటి ఉద్రిక్తాలు ఉన్నప్పటికీ కూడా 5వ ఇంట్లోని మీ రాశ్యాధిపతి శుక్రుడు రొమాన్స్ మరియు సంతానం ద్వారా ఒక చక్కటి ఉపశమనాన్ని అయితే ఇస్తున్నాడండి. సృజనాత్మకత అభిరుచులతో ఆనందాన్ని వెతుక్కోవడం లేదంటే మీ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల గృహ బాధ్యతల బరువు నుండి ఎంతో అవసరమైన ఉపశమనం అయితే లభిస్తుంది. అయితే ఈ రోజులలో వ్యాపారస్తులు మరియు భాగస్వామి వ్యాపారాలు చేసేవారు చాలా ఆచితూచి అడుగులైతే వేయాలండి. భాగస్వామితో చిన్న చిన్న విషయాలకి అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. మాట పట్టింపుల వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదంటే వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అంతగా అనుకూలమైన సమయం కాదండి. ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడంపై సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగడంపై దృష్టి ఎత్తి పెట్టండి. కోర్టు కేసులు లేదంటే చట్టపరమైన విషయాల్లో తీర్పులు రావడం ఆలస్యం కావచ్చు. కాబట్టి ఓపిక పట్టాలి. ఆర్థికంగా చూస్తే ఈ రోజులో ఖర్చులు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దండి. అయితే ఇంటికి లేదా స్థలానికి సంబంధించిన విషయాల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే అది మంచి పెట్టుబడి అవుతుంది. ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ అయితే చేయకూడదండి. సరైన సమయానికి భోజనం చేయటం, కొద్దిపాటి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి దినచర్యలో భాగం చేసుకోండి. వివాహితులకు మరియు ప్రేమికులకు ఈ ప్రత్యేకమైన రోజులు కొద్దిగా పరీక్షా సమయం అని చెప్పాలండి. చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటమే మీ శ్రేయస్సుకు ఎంతో మంచిది. ఈ సమయంలో మీ భాగస్వామిపై అనవసరంగా కోపం లేదంటే చిరాకు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. వారు చెప్పేది పూర్తిగా వినకుండానే ఒక నిర్ణయానికి రావడం, వారిని తప్పు పట్టడం వంటివి చేయవచ్చు. మీ మాట తీరు కాస్త కఠినంగా ఉండి వారిని బాధ పెట్టవచ్చు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే ప్రమాదము ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో మౌనంగా ఉండటం చాలా ఉత్తమం అండి. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మాత్రం చాలా ప్రేమగా నెమ్మదిగా మాట్లాడండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మీ బంధాలలో నిజాయితీ, అంకిత భావం ఉంటే ఈ చిన్న చిన్న తుఫాన్లు మీ బంధాన్ని విడదీయలేవు కదా, మరింత బలపరుస్తాయండి. సృజనాత్మకంగా మీ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. ఒక చిన్న మంచి మాట మీ మధ్య ఉన్న అపార్థాలను ఇట్టే తొలగించేస్తుందండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ ఆగస్టు 4 రోజులు కూడా ఏకాగ్రత అనేది మీకు ఒక పెద్ద సవాల్గా మారుతుంది. చదువు మీద మనసు లగ్నం చేయడం కష్టం కావచ్చు. ఏవేవో అనవసరమైన ఆలోచనలు మీ మనసును పక్కదారి పట్టిస్తాయండి. స్నేహితులతో సమయం గడపాలని, బయట తిరగాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ అంతిమ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలండి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత పట్టుదలతో చదవాలి. మరోవైపు విద్యార్థులకు ఈ నెల అత్యంత సృజనాత్మకంగాను అదే సమయంలో మానసికంగా సంక్లిష్టంగాను ఉంటుందన్నమాట. మీ 5వ ఇంట్లో శుక్రుని కళల పట్ల మీ అభిరుచిని పెంచుతాడు. కాబట్టి డిజైనింగ్, సాహిత్యం లేదంటే ఇతర సృజనాత్మక ప్రాజెక్టులకు ఇది అద్భుతమైన సమయం అండి. కళలు, సంగీతం, సాహిత్యం లాంటి రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఇది బాగా కలిసి వస్తుంది. వారిలో కొత్త ఆలోచనలు పుట్టి ప్రతిభకు తగిన గుర్తింపు అయితే లభిస్తుందండి. అయితే మీ విద్యాధిపతి అయిన బుధుడు మీ 2, 3, 4 ఇళ్ల గుండా వేగంగా సంచరిస్తూ మీ మేధస్సును పదును పెడుతూ ఉన్నాడు మరియు మీ రచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తూ ఉన్నాడు. నెల మధ్యలో సంభాషణలు బాగా అనుకూలించినప్పుడు మీరు కొత్త సమాచారాన్ని సులభంగా గ్రహించగలుగుతారు మరియు సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. అయితే మీ చదువుకు ఎదురయ్యే ప్రధాన సవాలు ప్రాథమిక అభ్యాస స్థానమైన 4వ ఇంట్లో కేతువు నిరంతరం సంచారం వలనే వస్తుందన్నమాట. ఈ స్థానం ఆత్మనున్నత భావం, దాగి ఉన్న అభద్రతా భావం మరియు సాంప్రదాయ తరగతి గతి వాతావరణం నుండి ఆధ్యాత్మిక వ్యక్తి భావాలను కలిగిస్తూనే ఉంటుంది. ఇంట్లో చదువుకునేటప్పుడు మీరు మానసిక ప్రశాంతతను పొందడంలో ఇబ్బంది పడవచ్చండి. ఈ గందరగోళాన్ని ఎదుర్కోవడానికి
కుటుంబ కోలాహలానికి దూరంగా ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన పని స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ మేధో సామర్థ్యాలను బలంగా నమ్మండి. మీ చదువును చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి మరియు ఆధారరహితమైన సందేహాలు మీ పురోగతిని దెబ్బతీయకుండా చూసుకోండి. జీవితంలో ఇలాంటి చిన్నపాటి అడ్డంకులు ఎదురైనప్పుడు ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఇవి మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా, ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దడానికి వచ్చిన గొప్ప జీవిత పాఠాలుగా భావించండి. అయితే మీ జ్ఞానాన్ని, ధైర్యాన్ని గరిష్ట స్థాయికి పెంచుకోవడానికి గురువారాల్లో శ్రీ దక్షిణామూర్తిని పూజించండి. పసుపు వస్త్రాలు, శనగపప్పు దానం చేయండి. చిన్న ప్రయాణాలు విజయవంతం కావడానికి, తోబుట్టువులతో సత్సంబంధాలు ఉండటానికి గురు స్తోత్రాన్ని భక్తితో పాటించండి. అయితే మీ మాటల్లోని కఠినత్వాన్ని తగ్గించుకోవడానికి మరియు కూడబెట్టిన సంపాదన కాపాడుకోవడానికి మంగళవారాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. స్వామికి ఎర్రటి పూలను సమర్పించి కందిపప్పు దానం చేయండి. కుటుంబంలో అనవసరమైన గొడవలను నివారించడానికి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిదండి. ఆధ్యాత్మిక గందరగోళాన్ని మరియు గృహ భద్రతా భావాలను తొలగించుకోవడానికి మంగళవారాల్లో లేదంటే 4 రోజుల్లో విఘ్నేశ్వరుడైన గణపతిని పూజించండి. గణపతికి గరికని సమర్పించండి. మీ చదువులో, పనులలో మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి గణపతి అథర్వశీర్షం పఠించండి. జీవితంలో ఎన్ని చిన్నపాటి అడ్డంకులు, సవాళ్లు ఎదురైనా కూడా మీ సహజమైన పట్టుదల, నిజాయితీ మరియు ఆచరణాత్మక ధోరణి మిమ్మల్ని ఎప్పుడు కూడా కింద పడనివ్వండి. ఈ కష్టాలు కేవలం మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా, విజేతగా తీర్చిదిద్దడానికి వచ్చిన గొప్ప జీవిత పాఠాలు మాత్రమే.